ఇచ్చారు, ఇప్పుడు నా అన్నయ్య కొడుకుకి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్, ఎక్స్ట్రాండరీ. మీరు అందరూ ఎఫర్ట్ చాలా ఉంది, అందరూ మాట్లాడారు, నాకేం మాట్లాడో తెలియదు. సార్ మీ గురించి ఏం సార్ నేను మాట్లాడేది, నేను ఫ్యాన్ అని చెప్పకూడదు, చాలామంది ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్ మీకు ఫ్యాన్ సార్. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని కమర్షియల్గా ఎలా పంచ్ కొట్టాలి, తగ్గేదే లేదని చూపించిన డైరెక్టర్ సార్ మీరు. మీరు చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చిన దానికి. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దిస్ టీజర్ సీతాపయణం గురించి చెప్పాలి అంటే చాలా అన్యూజువల్గా, నేను ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే ఎలా చిరంజీవి గారు మీరు కలిశారో నన్ను ఒకసారి మీట్ చేసి ఒకసారి అలాగే కలిసాము, ఒక లైన్ చెప్పారు, అది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అప్పుడే ఫిలం చూసేసాను నేను, అంత బ్యూటిఫుల్గా చెప్పారు. బట్ ఇక్కడ ఒక కిక్ ఇచ్చారు, అలాగే ఒక లవ్ స్టోరీ బ్యూటిఫుల్గా. ఇదైతే టక్ అని ధృవ గారు వచ్చారు, ఒక యాక్షన్ పంచ్ ఇచ్చారు, అర్జున్ గారు వచ్చారు. అది థ్రిల్ అంటే, అది యాక్షన్ హీరో అంటే. సార్ డెఫినెట్గా ఎక్స్ట్రాండరీ ఉంటుంది సార్ ఈ ఫిలము. ఇక్కడే నేను ఆ పాజిటివ్ వైబ్రేషన్ చూసేసాను. డెఫినెట్గా ఈ ఫిలము చాలా పెద్ద హిట్ అవుతుంది అని కోరుకుంటాను. అండ్ మీరిద్దరూ చాలా బాగా కనబడుతూ ఉన్నారు, పేర్ బ్యూటిఫుల్గా ఉంది. ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ది సాంగ్స్ ఆల్సో, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ. అది ఆంధ్ర కింగ్ నేను కాదు, చాలామంది ఆంధ్ర కింగ్ ఉన్నారు, నేను ఒక రిప్రజెంట్ చేస్తున్నాను వాళ్ళందరికీ, అంతే. థ్యాంక్ యూ. నేను సుకుమార్ మాట వినాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సార్ డైలాగ్ చెప్పేదాకా వదిలేలా లేరు సార్, దే వాంట్ డైలాగ్. ధిక్కార కంటే అధికారం ఇది ఎక్కువ, అది కాదు. ఓకేనా, తెలుసా మీకు? సార్ ఏమంటే ఒకే ఒక నిమిషం, కరెక్ట్గా చెప్పారు మీరు, పిచ్చిగా ఫిలం చేస్తారని. నా ఎఫర్ట్ ఏం తెలుసా సార్, నేను హీరో అయిపోయాను కదా సార్.